వెల్కమ్ టు ఎడ్యుల్యాబ్స్ అకాడమీ. నీట్ యూజీ 2026 తెలంగాణ వారు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా వేయాలో ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు వెబ్ ఆప్షన్ సంబంధించి లింక్ ఓపెన్ చేయగానే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ విధంగా అయితే ఏ పేజీలోకి అయితే ఎంటర్ అయ్యాలో సేమ్ అదే పేజీలోనే రైట్ సైడ్కు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో కింది వైపు ఐ అండర్స్టూడ్ అనేటువంటి ఒక బాక్స్ కనబడుతుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ రూల్ నెంబరు, మీ ర్యాంకు, మీ మొబైల్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. కింద వ్యాలిడేట్ అని ఉంటుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఎడమ వైపునేమో కాలేజీల లిస్ట్ ఉంటుంది, కుడివైపునేమో ఎంటీగా ఉంటుంది. ఎడమ వైపున ఉన్నటువంటి కాలేజీలను ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని కుడివైపుకు పంపించాల్సి ఉంటుంది. సో ఎడమ వైపున ఒక కాలేజీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కుడివైపున ఉన్నటువంటి బాక్స్లో కింద చూడండి, ఇక్కడ యాడ్ అని ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేయాలి. ఎడమ వైపు ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. కుడివైపు ఉన్నటువంటి బాక్స్ కింద ఉన్న యాడ్ బాక్స్ను క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ కాలేజ్ ఏంటిది, ఆ కాలేజీని మీరు ఎన్నో ఆప్షన్గా సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా అని మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు మీరు ఓకే అని టిక్ చేస్తే అది తిరిగి కుడివైపు ఉన్నటువంటి బాక్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా ప్రతి కాలేజీని మీకు ఇష్టమైన ఆర్డర్లో ప్రతి కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఎడమవైపు నుంచి కుడివైపుకు యాడ్ బటన్ నొక్కుతూ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజ్ యొక్క ఆర్డర్ మార్చాలి అనుకుంటే ఇక్కడే మనకు 2 యారో మార్క్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. అంటే కావలసిన కాలేజీని పైకి తీసుకెళ్ళడం కానీ లేదా కిందికి తీసుకురావడం కానీ చేయవచ్చు. చివరిగా ఇదే కుడివైపు బాక్స్ కింద అన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేయకుండా మీరు లాగౌట్ అయితే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ నిల్ అవుతాయి. ఒక ఆప్షన్ కూడా అందులో ఉండదు. సో మీరు ఆప్షన్స్ పెట్టిన వాళ్ళ కిందనే లెక్క. వాటి వెంటనే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రూల్ నెంబరు, మీ ర్యాంకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మీరు జస్ట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. కింద ఉన్నటువంటి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అన్ని కాలేజీల యొక్క లిస్టు డిస్ప్లే అవుతుంది. దాని కింద ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ తీసి దగ్గర ఉంచుకోండి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ ఉపయోగించి ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా అందులో డిస్ప్లే అయి ఉంటాయి, అంటే ఫీడ్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు సేవ్ చేయకుండా డైరెక్ట్ లాగౌట్ అయితే మీరు పెట్టినవన్నీ కూడా జీరో అవుతాయి. మీరు తర్వాత రౌండ్కి కూడా ఇన్ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కావలసిన కాలేజీను ఆర్డర్లో పెట్టుకోగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.